అలా నేను ఈ కాన్సెప్ట్ అయితే తీసుకున్నాను. సో, అసలు పారాలిసిస్ అనేది ఏంటి? అది ఎలా వస్తుందనేది తెలుసుకుందాం అండి. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? ఓకే మేడం. ఓకే అండి. కంటిన్యూ చేయండి. ఓకే సార్. సో, ఇక్కడ చూడండి లీడర్స్, మనకి పారాలిసిస్ అంటే పక్షవాతం అనేది మనకి ఎలా వస్తుందో తెలుసుకుందాము. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పక్షవాతం అంటే ఇప్పుడు మనం ఏ వర్క్ చేయాలన్నా, ఒక చిన్న పని చేయాలన్నా, ఈవెన్ మనం వేలు కదపాలన్నా కూడా మనకి ఎవరు ఆర్డర్ వేయాలండి? సో, ఖచ్చితంగా మనకి బ్రెయిన్ సిగ్నల్స్ మన బాడీకి ఇస్తేనే మనం ఏ వర్క్ అయినా చేయగలుగుతాం. ఒక చిన్న వేలుని మనం కదపడానికి మన బ్రెయిన్ నుంచి మన వేలికి సిగ్నల్ వెళ్తేనే మనకక్కడ బాడీ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తది. అంతే తప్ప బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ లేనప్పుడు మన శరీర భాగంలో ఏది కూడా పనిచేయదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ నుంచి వెళ్ళే సిగ్నల్స్ ని కట్ చేస్తే అప్పుడు ఆ బాడీ పార్ట్స్ అనేవి ఏ పార్ట్ కి అయితే సిగ్నల్ కట్ చేస్తుందో అక్కడ మనకి ఆ అవయవం అనేది లేదంటే ఆ భాగం అనేది పనిచేయకుండా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే మన బ్రెయిన్ లో కొన్ని రక్త నాళాలు అనేవి ఉంటాయి, బ్లడ్ సెల్స్ అనేవి. సో అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటున్నాం, బ్లడ్ క్లాట్స్ అని. సో అవి ఏంటంటే బ్రెయిన్ లో ఆ బ్లడ్ క్లాట్ అవ్వడం, లేదా కొంతమందికి అవి చిదిగిపోతాయండి. అంటే రక్తనాళాలు చిరిగిపోవడం వల్ల బ్లడ్ అంటే వాళ్ళకి లోపల బ్లీడింగ్ అయింది అని అంటూ ఉంటారు కదా. సో ఇలాంటి సిమ్టమ్స్ ద్వారా మనకి పక్షవాతం అనేది వస్తుందండి. దీని వల్ల ఏంటంటే మనకి శరీరంలోని ఏదైనా భాగము లేదా మొత్తం శరీరం అనేది, అంటే కొంతమందికి ఒక భాగం కావచ్చు లేదంటే మొత్తం శరీరం కావచ్చు, అది ఏమవుతుందంటే స్పందించదు. అంటే మన బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ ని అది రెస్పాండ్ అవ్వదు, ఎందుకంటే అక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట సిగ్నల్ అనేది. సో అలా మనకి ఏమవుతుందంటే కంప్లీట్ గా అంటే పర్మనెంట్ గా వాళ్ళకి లీడర్స్ కొంతమంది స్క్రీన్ మీద అయితే గీతలు పెడుతున్నారు, పెట్టకండి. సో మనకి అక్కడ ఏమవుతుందంటే సో కంప్లీట్ గా వర్క్ చేయకపోవచ్చు, లేదంటే టెంపరరీగా అనమాట. అంటే పర్మనెంట్ గా అవి పని చేయకుండా అయిపోతాయి, లేదంటే కొంతమందికి పాక్షికంగా అంటే టెంపరరీగా వర్క్ చేయకుండా ఉండడం జరుగుతుందండి. సో అలా మనకి జరగడం ఏమంటాం అంటే పక్షవాతం అని పిలుస్తాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. అంటే మన బ్రెయిన్ లో స్మాల్ కరెంట్స్ ద్వారా మన బాడీ మొత్తానికి సిగ్నల్స్ వెళ్తాయి. సో ఎప్పుడైతే ఆ సిగ్నల్స్ కట్ అయిపోయాయో మనకి ఆ భాగాలు అనేవి సరిగా పనిచేయవన్నమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే శరీరంలోని అవయవాలు తమ పనిని కోల్పోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమందికి చెయ్యి కావచ్చు, లేదంటే కొంతమందికి కాలు సరిగా పనిచేయకపోవడం, కొంతమంది మూతు వంకరగా వెళ్ళిపోవడం, కన్ను రెప్ప దగ్గర వంకరగా వెళ్ళిపోవడం. సో ఇలా రకరకాలుగా మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పక్షవాతానికి సంబంధించినవేనండి. సో దీనికి కారణాలు ఏంటంటే స్ట్రోకులు అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే సింటమ్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కలిపితే, ఆ లక్షణాలన్నిటినీ కలిపితే మనం స్ట్రోక్ అని పిలుస్తాం అనమాట. అంటే చెయ్యి వంకరగా వెళ్ళటం, జలతరింపు రావటం, లేదంటే మనకి మెలిగా ఒకవైపు వంగిపోయి ఉండటం. సో ఇలా జరుగుతుంటది. ఈ లక్షణాలన్నిటినీ కలిపి మనం స్ట్రోక్స్ అంటాం అనమాట. సో అలాంటి స్ట్రోక్స్ కూడా వీటికి కారణం అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి వెన్నుపాము గాయాలు. అంటే మన వెన్నుముక్క కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పడిపోవడం కానీ, ఏదైనా యాక్సిడెంటల్ గా దానికి దెబ్బలు తగిలితే అది డేస్ గడిచే కొద్దీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే పక్షవాతానికి గురయ్యే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పుట్టుకతో వచ్చే లోపాలు. కొంతమందికి ఏంటంటే జెనెటికల్ గా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే జన్యుపరమైన లోపం వల్ల కూడా వాళ్ళకి అంటే చిన్న పిల్లల్లో కూడా మనం ఈ పక్షవాతం అనేది చూస్తూ ఉంటాము. కొంతమందికి ఏంటంటే ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల, అంటే మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అనేది ఈ పార్ట్ మీద ఎలా పనిచేయాలి అని మనకి బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది ఏదైతే వ్యాధి నిరోధక శక్తి ఉందో అది చెప్పిన దానికి రివర్స్ లో చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు అని పిలుస్తాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి అలా వస్తాయండి. సో ఇలాంటి రకరకాల కారణాల కారణంగా మనకి పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి శరీరంలో కండరాలు బలహీనంగా లేదా వంగి ఉండడం. అంటే మనం చూడండి, చొచ్చుపడిపోయినట్టు మనం బట్టిని చేయిని లేపలేకపోవడం, లేదంటే కాళ్ళని లేపలేకపోవడం, అలా మొత్తం వీక్నెస్ వచ్చేస్తుంది అనమాట, బలహీనంగా అయిపోవడం. నెక్స్ట్ వంగి ఉండడం, అంటే మనం స్ట్రైట్ గా పెట్టలేము అనమాట, వాటిని వంగి ఉంటాయి. సో అలా ఉండటం.
నెక్స్ట్ తిమ్మిరి అనేది రావటం, నొప్పి లేదా జలతరింపు వంటి పక్షవాతం యొక్క సాధారణ లక్షణాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన బ్లడ్ మనకి టాప్ నుంచి బాటమ్ వరకు బ్లడ్ అనేది సరఫరా అవ్వాలి. సరఫరా అవ్వడానికి మధ్యలో ఒక అడ్డుగోడలాగా అక్కడ బ్లాక్స్ అనేవి ఏర్పడినప్పుడు బ్లడ్ అనేది బ్రెయిన్ కి వెళ్ళదు. నెక్స్ట్ బ్రెయిన్ నుంచి ఏ అవయవానికి వెళ్ళదు. అసలు మనకి ఆక్సిజన్ తీసుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే మనం రక్తం ద్వారా ఆక్సిజన్ అనేది ప్రతి అవయవానికి చేరుతుంది. సో అలా చేరినప్పుడు మాత్రమే మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైనా వర్క్ గానీ ఏదైనా యాక్షన్ గానీ మనం చేయగలం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్లాక్స్ ద్వారా ఆక్సిజన్ అనేది అవయవాలకి చేరనప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతాయంటే చచ్చుపడిపోతాయండి. సమ్ టైమ్స్ ఇది ఏంటంటే ప్రాణహానికి కూడా చాలా డేంజర్ అని చెప్పొచ్చు. సో కొంతమంది ఏంటంటే ముందుగా గుర్తించుకోవడం ద్వారా అంటే వాళ్ళు గుర్తిస్తారు, నాకు ఇలా ఏంటి ఎప్పుడు లేదు, సడన్ గా ఇలా ఎందుకు ఉంది అని వాళ్ళు ఒకసారి గమనించుకుంటే మనం వచ్చిన ఒకటి నుంచి 3 గంటల లోపు గనక మనం దీన్ని కనిపెట్టినట్టయితే సో ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చండి. లేదు కొంతమంది ఏంటంటే అవి ఏవో నార్మల్ గా వచ్చేయాలని దాన్ని గనక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే చూసుకోకుండా ఉంటే అవి ప్రాణానికి కూడా ఇబ్బంది పెడతాయని ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇలాంటి సింటమ్స్ అయితే మనకి ఇంట్లో ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి పక్షవాతం అనేక రకాలుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా మందిని చూస్తూ ఉంటాం. కొంతమందికి ఓన్లీ ఫేస్ లోనే వస్తుంది, కొంతమందికి ఒక కాలు మాత్రమే, వాళ్ళు తినగలరు చేయగలరు కానీ కాలు మాత్రం కదపలేరు. కొంతమందికి ఒక పార్ట్ మొత్తం పనిచేయదు, రెండో వైపు పనిచేస్తుంది. కొంతమందికి ఏంటంటే కాళ్ళు బాగానే ఉంటాయి కానీ చేతులు పనిచేయవు. సో ఇక్కడ మనం పిక్చర్ లో చూస్తున్నాం కదండి, కొంతమందికి వస్తే ఒక కాలుకి మాత్రమే వస్తుంది, లేదంటే కొంతమందికి వన్ సైడ్ అంటే ఒక పార్ట్ మొత్తం వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు, తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆ పార్ట్ మొత్తం ఏమవుతుందంటే కొన్ని రోజులకి బ్లాక్ అయిపోయి ఆ పార్ట్ మొత్తం పనిచేయక మనకి పక్షవాతం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి కొంతమందికి చేతులకు వస్తుంది అనమాట. అంటే చేతుల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోవడం వల్ల కొన్ని రోజులకి ఏంటంటే మనం చేయిని కదపలేము అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే కాళ్ళ నుంచి కింద భాగం వరకు మొత్తం పనిచేయకపోవడం. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే ఒక బ్రెయిన్ తప్ప అంటే ఒక ఫేస్ నుంచి పార్ట్ తప్ప మనకి మొత్తం బాడీ అంతా కూడా ఈ పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. సో ఇన్ని రకాలుగా మనకి పక్షవాతం అని వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం, మన బ్రెయిన్ నుంచి ఆ పార్ట్ కి సిగ్నల్ వెళ్ళకపోవడం వల్ల బ్లాకేజెస్ రావడం వల్లే మనకి ఈ పక్షవాతం అనేది వస్తుందండి. నెక్స్ట్ మనం ఈ పక్షవాతం కనుక చూసుకున్నట్లయితే వీటికి మన వెస్టేజ్ లో ఎలాంటి సప్లిమెంట్స్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట మెడిసిన్ చూసుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్ మనం ప్రతి నెల వెళ్ళటం, ఒక 10,000 మనం మెడిసిన్ తెచ్చుకోవడం, వాడటం, మళ్ళీ 2వ నెల వెళ్తాం మళ్ళీ తెచ్చుకోవడం. అంటే అదొక మనం రొటీన్ గా మనం వెళ్ళి తెచ్చుకుని వాడడం తప్ప మనకి అక్కడ ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదన్నమాట. సో చాలా తక్కువ మొత్తంలో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకుని నేను ఈ క్లాస్ ని అయితే ప్రిపేర్ చేశానండి. సో మన డౌన్ లైన్స్ లో ఒక మేడం వాళ్ళ హస్బెండ్ కి మొత్తం ఈ పెరాలసిస్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఎలా అంటే ఆవిడ తీసుకెళ్లి ఆయనకి మొత్తం సేవలు చేస్తే తప్ప ఆయన పని ఆయన చేసుకోలేని పరిస్థితి అన్నమాట. నెక్స్ట్ ఈవెన్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలన్నా కూడా ఆవిడ ఒక బండి మీద ఆవిడ వెనకాల కూర్చోబెట్టుకుని ఆయన తీసుకుని కంపల్సరీ వర్క్ అవుతుందని చెప్పి పెరాలసిస్ కి సంబంధించిన మన వెజిటేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ వాడారు. ఆయన కేవలం మంచానికే పరిమితం అయిపోయిన వ్యక్తి. అలాగే మన ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి వాడిన మెడిసిన్స్ ఏది కూడా పనిచేయలేదండి. కేవలం మన సప్లిమెంట్స్ వాడిన ఒక నెల రోజుల తర్వాత చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆయన అంతటా ఆయన పని చేసుకుంటూ రోజుకి 300 కొబ్బరికాయలు గొలుపు తీస్తున్నారు. అంటే కొబ్బరికాయలు ఒలవడం అంటారు కదా, సో ఆ పని ఆయన చేసుకుంటున్నారు అనమాట. అదే కనుక మనం వేరే వాటిని మనం యూజ్ చేస్తే ఆయన లైఫ్ ఇంకా ఎప్పటికీ అలానే ఉండిపోయేది. చూసారు కదండి ఎంత మంచి రిజల్ట్ మనకి ఉందో. సో ఖచ్చితంగా మన ఈ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, లేదంటే ఇలాంటి సింటమ్స్ ఏమైనా కనిపించినా మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి మనకి పెరాలసిస్ సప్లిమెంట్స్ వచ్చేసి నోని, అలాగే ఎలార్జినైన్, గ్యానోడెర్మా, స్పిరులినా, అవిసె నూనె, ఫ్లాక్సైల్, కోఎంజైమ్ Q10. సో ఇలా మనకి నోని, ఎలార్జినైన్, గ్యానోడెర్మా, స్పిరులినా, ఫ్లాక్సైల్, అవిసె నూనె, కోఎంజైమ్ Q10. సో ఈ కాంబినేషన్స్ గనక మనం వాడినట్టయితే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడొచ్చు. సో ఇందులో ఫస్ట్ మనకు నోని గురించి తెలుసుకుందామండి.
సో నోని చూసారు కదా, నోని మనం ఏంటంటే మొరిండా సిట్రిఫోలియా లేదా నోని అంటే దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి శాస్త్రీయ నామం మొరిండా సిట్రిఫోలియా అంటాము. దీని ఏంటంటే మనకి దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఈ ఫ్రూట్ అనేది ఇది ఎలా ఉంటుందంటే ఒక బంగాళదుంప పరిమాణంలో ఉంటుందండి. ఈ నోని అనేది ఏమవుతుందంటే ఫస్ట్ తెలుపు రంగులో ఉంటుంది, తర్వాత పసుపు, తర్వాత దాని నుండి ఆకుపచ్చ రంగు వరకు కలర్స్ అనేవి అంటే రంగులు మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రూట్ ఏం చేస్తుందంటే మనకి నోనిలో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది జిరోనిన్ ఉంటుంది అనమాట. అంటే ఈ నోనిలో జిరోనిన్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే మన సూక్ష్మ జీవుల్లో కావచ్చు, లేదంటే మొక్కల్లో కావచ్చు, జంతువులు కావచ్చు, లేదంటే మన బాడీ, మన హ్యూమన్ బాడీ మానవులు కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన కణాల్లో మనకి జిరోనిన్ అనేది ఉంటుంది అనమాట. ఈ జిరోనిన్ అనేది లోపిస్తేనే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అయితే ఈ నోనిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం జిరోనిన్ ని పుష్కలంగా తీసుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే అన్ని శరీర కణాలు సరిగ్గా పనిచేయడానికి, మన బాడీలో ఉన్న సెల్స్ అనేవి బాగా వర్క్ చేయడానికి ఈ జిరోనిన్ అనేది బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటాం. కొంతమందిని గమనించండి, డైలీ మంచి ఫుడ్ తీసుకుంటున్నాడు అయినా సరే ఎందుకు ఇలా ఉంటున్నాడు అంటే మనం చిన్నపిల్లలు కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు చూస్తాం. అంటే ఏమవుతుంది, వాళ్ళు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా ఎప్పుడు నీరసంగానే కనిపిస్తుంటది. ఎందుకంటే అక్కడ మన కణాలు అనేవి మనం ఇచ్చిన హెల్తీ ఫుడ్ ఏదైతే పోషకాలు ఉన్నాయో వాటిని శోషించుకోవట్లేదు. ఎందుకంటే ఈ జిరోనిన్ లోపం వల్ల. కానీ మనం ఈ నూనెని తీసుకోవడం వల్ల ఏదైతే మనం పోషకాలు తీసుకున్నామో అవి కణాల్లోకి వెళ్ళటానికి బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఏంటంటే మానవ కణాల గోడల్లోని రంధ్రాలను విస్తరించడానికి, ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో పోషకాలు అవి కణాల లోపలికి వెళ్ళాలంటే బట్ ఏవైతే మనం కణాలు సెల్స్ ఉన్నాయో సెల్స్ యొక్క గోడల్ని వెడల్పు చేసి ఏం చేస్తుందంటే ఈ మనం ఏదైతే తీసుకున్నా ఫుడ్ ని లోపలికి అబ్జర్వ్ చేసుకునేలాగా ఈ జిరోనిన్ అనేది పనిచేస్తుందండి. నెక్స్ట్ ఈ నూనెను వాడటం వల్ల ఏంటంటే మనకి నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. మనకు ఆల్రెడీ మన గ్రేట్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, అలాగే మన రాష్ట్రపతి ఆయన. సో ఆయన మనకి ప్రతిసారి నూనె గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. అంటే మన ఈ ఫ్రూట్ తినడం వల్ల అంత మంచి అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలార్జినైన్. సో ఎలార్జినైన్ అనేది ఒక అమైనో ఆమ్లం. ఇది గాయాలను తొలగించడం, అంటే మనకి గాయాలు వచ్చినప్పుడు వాటిని మానడానికి అమైనో ఆమ్లం అనేది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్ ఉత్పత్తి, అంటే మన బాడీలో ప్రోటీన్ ఉత్పత్తికి ఇది బాగా సహాయపడుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ అమైనో ఆమ్లం అనేది నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనంగా మారుతుంది. ఈ అమైనో ఆమ్లం అనేది నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే దీన్ని మనం మెరాకిల్ మాలిక్యూల్ అని కూడా పిలుస్తాం అనమాట. అంటే ఇది నైట్రిక్ ఆక్సైడ్ అనేది అంత మనకి బాడీకి అవసరం అన్నమాట. ఇది ఏమవుతుందంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు, ముఖ్యంగా మనకి ఏంటంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఆల్రెడీ కార్డియో కేర్ ప్రొడక్ట్స్ లో కూడా మనం ఎలార్జినిన్ గురించి చెప్పుకుంటాం అండి. నెక్స్ట్ ఎలార్జినిన్ ఏం చేస్తుంది అంటే మనకి రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. నెక్స్ట్ రక్తనాళాలను సడలించడం ద్వారా, అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉండడానికి ఈ ఏదైతే ఉందో ఎలార్జినిన్ అనేది బాగా పనిచేస్తుంది. అంటే రక్త సరఫరా మనకి ఏంటంటే మెయిన్ వచ్చే ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే పెరాలసిస్, మనకి రక్త సరఫరా అనేది సరిగా జరగట్లేదు. సో మనకి కణాలు అనేవి చచ్చిపడిపోతున్నాయి, అంటే అవి ఏం వర్క్ చేయట్లేదు. సో దాని మీద వర్క్ చేయాలి కాబట్టి మనకి ఎలార్జినిన్ అనేది ఈ బ్లడ్ వెజల్స్ ని క్లియర్ చేసి బ్లడ్ అనేది సరఫరా అయ్యేలాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని వల్ల ఏంటంటే మనకి ఎలార్జినిన్ అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అంటే ఇమ్యూనిటీ బూస్ట్ లాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, ఈ రోజుల్లో మనం చూస్తే మనకి ఏంటంటే ఎవరు చూసినా సరే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మనకి ఎలార్జినిన్ వాడడం వల్ల ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ దీర్ఘకాలికంగా, అంటే కొంతమంది చూడండి ఒక నొప్పి అలా ఉండిపోతుంది, అంటే క్రోనిక్ పెయిన్స్, అలాగా ఎప్పుడు చూసినా పెయిన్ అలానే ఉంటుంది అనమాట. సో అలాంటి పెయిన్స్ నుంచి ఎలార్జినిన్ అనేది ఉపశమనం ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బోన్ డెన్సిటీని పెంచుతుంది. దయచేసి స్క్రీన్ మీద గీతలు పెట్టొద్దు, మనకి ఏంటంటే ఎముక సాంద్రత అనేది బాగా పెంచుతుంది అనమాట, కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ బరువు నిర్వహణకి, అంటే ఎవరైతే వెయిట్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి వెయిట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఒక ఫుడ్ ద్వారా కావచ్చు, మనం చుట్టూ ఉన్న కాలుష్యం వల్ల మన బాడీలోకి రకరకాల టాక్సిక్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టాక్సిక్స్ ని మనం కాలేయ నిర్వీషీకరణకు, అంటే డిటాక్సిఫికేషన్ కి ఇది బాగా సహాయపడుతుంది అనమాట.
నెక్స్ట్ ఇదేంటంటే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి, అంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే దీనికి ఏంటంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే శరీరం యొక్క శక్తి స్థాయిని, అంటే మన ఎనర్జీ లెవెల్స్ ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎలాజినైన్ అనేది మనకి సాకెట్స్ రూపంలో ఉంటుంది. ఒక ప్యాకెట్ రూపంలో మనం చూసుకుంటే గనక ఆ సాకెట్ ని తీసుకొని మనం వాటర్ లో డిజాల్వ్ చేసుకుని తాగాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలాజినైన్ మనం ఎలాంటి మెటల్స్ లో, అంటే స్టీల్ గ్లాసుల్లో కానీ లేదంటే రాగి ఇలాగ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి గ్లాసెస్ లో మనం యూజ్ చేయకూడదు. ఓన్లీ మనం గాజు గ్లాసుల్లోనే మనం వీటిని కలుపుకుంటాం, చాలా మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం స్పూన్స్ అవి యూజ్ చేస్తాం, అవి కూడా మెటల్ కాబట్టి దయచేసి మనం ఆ మెటల్స్ ని కూడా యూజ్ చేయకూడదండి. జామ లేదంటే వేప పూలతో మనం కలుపుకోవడం అనేది చాలా మంచిది. సో ఎందుకంటే ఎలాజినైన్ లో ఉన్న ఏదైతే మనకి అది తీసుకున్నామో మెడిసిన్, ఆ సప్లిమెంట్ అనేది మనకి ఆ ఏదైతే మెటల్స్ ఉన్నాయో వాటితో రియాక్ట్ అవుతాయండి. సో అలా రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు అందరూ కూడా ఎలాజినైన్ అనేది మనకి ఇందులోనే కలపాలి, గ్లాస్ లోనే కలపాలి, ఒక మెటల్స్ ఎందుకు యూజ్ చేయకూడదు అని అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పికిల్ తీసుకున్నాం, పచ్చడి కనుక నిల్వ ఉంచుకోవాలంటే మనం ఖచ్చితంగా జాడీల్లోనో లేదంటే గ్లాస్ కంటైనర్స్ లోనో మనం పెట్టుకుంటాం తప్ప స్టీల్ అనేది యూజ్ చేయం. ఒకవేళ మనం స్టీల్ లో యూజ్ చేస్తే కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది స్టీల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ గా అయిపోయి అక్కడ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరిగి హోల్స్ అనేవి పడిపోతాయండి. సో అలానే మనకి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇందులో ఉన్న కొంత మనకి ఏవైతే ఉన్నాయో సప్లిమెంట్ లో ఆ పదార్థాలు అవి ఏంటంటే రియాక్ట్ అవుతాయి కాబట్టి మనల్ని మెటల్ కంటైనర్స్ యూజ్ చేయొద్దని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్యానోడర్మా అండి. సో గ్యానోడర్మా అనేది ఏంటంటే మనకి ఇది ఒక రకమైన పుట్టగొడుగు అనమాట. దీన్ని గ్యానోడర్మా లుసిడమ్ అని పిలుస్తారు. దీన్ని ఎర్ర పుట్టగొడుగు నుంచి తయారు చేస్తారండి. నెక్స్ట్ దాని అద్భుత ప్రయోజనాల కారణంగా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కింగ్స్ ఆఫ్ హెర్బ్స్, మూలికల రారాజు. అంటే దీనికి ఉన్న నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ వల్ల దీన్ని మనం మూలికల రారాజు అని పిలుస్తాము. దీన్ని మనం మిరాకిల్ గ్యానోడర్మా అంటే అద్భుత పుట్టగొడుగు అని కూడా పిలుస్తారు. అంటే ఒక గ్యానోడర్మాను మనం వాడడం వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయండి. నెక్స్ట్ గ్యానోడర్మా వాడకం శరీరంలో దాదాపు ప్రతి వ్యవస్థకు విస్తరించింది. అంటే ఇది ఒక వాడడం వల్ల ఈ అవయవానికి మాత్రమే పనిచేస్తుంది, లేదంటే ఈ అవయవానికి మాత్రమే పనిచేస్తుంది, ఒక హార్ట్ కి మాత్రమే పనిచేస్తుంది అని కాదండి. ఇది ఎంటైర్ బాడీని ఈ స్టేబుల్ గా ఉంచడానికి అలాగే ఎనర్జెటిక్ గా ఉంచడానికి గ్యానోడర్మా అన్ని రకాలుగా కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది శారీరక రుగ్మతల నుంచి, అంటే కొంతమందికి ఫిజికల్ గా కొంచెం స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడు నీరసంగా ఉండడం అలా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ లో ఉంచుతుంది అనమాట. అంటే ప్రశాంతమైన మానసిక స్థితి కూడా వస్తుంది అనమాట. అంటే కొంతమంది చూడండి యాంగ్జైటీ లేదంటే విపరీతమైన కోపం, ఎప్పుడు చూసినా కొంచెం హడావడిగా ఉంటుంటారు. అదంతా కూడా ఏం జరుగుతుందంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. సో అలాంటి వాటి నుంచి కూడా ఇది కంట్రోల్ చేసి మన బ్రెయిన్ ని రిలాక్సేషన్ మైండ్ లో ఉంచుతుందండి. నెక్స్ట్ ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, అంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శరీర నిర్విషీకరణ, అంటే డిటాక్స్, మొత్తం ఎంటైర్ బాడీ డిటాక్సిఫికేషన్ చేస్తుందండి. అంటే ఏవైతే టాక్సిక్స్ ఉన్నాయో వాటిని బయటికి పంపడానికి ఈ గ్యానోడర్మా అనేది బాగా పనిచేస్తుంది. ఇందులో ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్లు, అంటే మన బాడీకి కావాల్సిన డిటాక్సిఫికేషన్ చేయడానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏమున్నాయో వాటిని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది రిఫ్రెష్మెంట్ గా కూడా వర్క్ చేస్తుందండి. నెక్స్ట్ నరాలను శాంతపరుస్తుంది. అంటే మనకి నర్వ్స్ వీక్నెస్ అవి లేకుండా అవి కొంచెం శాంతంగా, అంటే స్టేబుల్ గా ఉంచడానికి ఎటువంటి వీక్నెస్ లేకుండా మనకి గ్యానోడర్మా అనేది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది అవసరమైన విటమిన్లు. ఇందులో కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి విటమిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు బాడీకి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఇది వీటన్నిటికీ కూడా మంచి ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చండి. మొత్తం ఇది ఎంటైర్ బాడీని చాలా వెల్నెస్ గా, అంటే మంచిగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ అలసట మరియు అనారోగ్యంతో పోరాడడానికి, అంటే మనకి ఎటువంటి అలసట ఉన్నా లేదంటే నీరసంగా ఉన్నా కూడా మనం వీటిని స్టామినా పెరగాలంటే మనం గ్యానోడర్మాని యూజ్ చేసినట్లయితే మనకి ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ని, అంటే మన బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ ని తట్టుకునే శక్తిని కూడా మనకి గ్యానోడర్మా అనేది ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి స్పిరులినా.
స్పిరులినా అనేది ఒక ప్రత్యేకమైన సముద్రపు నాచు మొక్క. సో, మన స్పిరులినా గురించి మన లీడర్స్ అందరికీ తెలుసు. సో, ఖచ్చితంగా దీని గురించి ఎప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఇది ఒక ఎనర్జీ బూస్టర్. ఇదేంటంటే మనకి సముద్రపు నాచు మొక్క అండి. సో, మనం ఏదైతే ఇప్పుడు సముద్రంలో చూసుకుంటే అవి కొన్ని వేల సంవత్సరాలైనవి బతుకుతూ ఉంటాయి. వాటికి ఏమి స్పెషల్‌గా ఫుడ్స్ అనేవి అక్కడ ఉన్న నాచు ఏవైతే ఉందో వాటిని తినడం ద్వారా అవి అన్ని సంవత్సరాలు బతుకుతాయన్నమాట. అంటే మనకి ఆ సముద్రపు నాచు మొక్కలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయని మన సైంటిస్టులు గుర్తించారు. సో, అందులో మనకు చూసుకుంటే స్పిరులినా అనేది 50-60% ప్రోటీన్. మన బాడీకి కావాల్సిందే ప్రోటీన్ అండి. మన కణాలు ఫార్మ్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా ప్రోటీన్ అనేది చాలా అవసరం. అంటే ఈ 50-60% వరకు మనకు బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది అందుతుంది. నెక్స్ట్ అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాల్లోనూ సరైన సమతుల్యత అంటే మన బాడీకి కావాల్సిన అమైనో ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో అవి వీటిలో అంత కావాల్సినంత సమతుల్యతలో ఉంటాయన్నమాట. ఇప్పుడు సోయా బీన్స్ గనుక మనం చూసుకున్నట్టయితే దానికి మించి 5 రెట్లు ఎక్కువ ప్రోటీన్ అనేది మనకి స్పిరులినాలో ఉంటుంది. అలాగే రెడ్ మీట్ మనం ఏదైతే మటన్ గాని ఏదైనా తింటామో సో వాటితో పోలిస్తే వీటిలో 4 రెట్లు ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి ఇవి ఒక కిలో ఫ్రూట్స్ మనం తీసుకుంటే ఎంత స్పిరులినా తీసుకుంటే మనకి అంత ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ స్పిరులినా అత్యంత జీర్ణమయ్యే ప్రోటీన్ గా ప్రసిద్ధి చెందింది. మనకి స్పిరులినా అనేది ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ అండి. సో మనం చూడండి నాన్ వెజ్ అవి ఎక్కువ తిన్నప్పుడు అవి కూడా ప్రోటీన్సే కానీ అవి డైజెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. కానీ ఇందులో ఉన్న ప్రోటీన్ అనేది ఏంటంటే మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం గత 20 సంవత్సరాలుగా ఈ స్పిరులినా అనేది ప్రతి ఒక్కరు వాడడం జరుగుతుంది. నెక్స్ట్ స్పిరులినాలో ఉన్న అమైనో ఆమ్లాలు కానీ, ఖనిజాలు కానీ అంటే మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా ఇవి అత్యంత మోతాదులో మనకి ఉన్నాయండి. నెక్స్ట్ ఇందులో ఫైటో న్యూట్రియన్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూడండి ఒక సింగిల్ స్పిరులినా మనం క్యాప్సూల్ తీసుకోవడం ద్వారా ఇన్ని రకాల బెనిఫిట్స్ మన బాడీకి ఉన్నాయి. సో మనం ఇవన్నీ తినడం బదులు జస్ట్ మనం ఒక స్పిరులినా తీసుకోవడం ద్వారా ఇంత ఎనర్జీ లెవెల్స్ అనేవి మన బాడీకి ఇవ్వచ్చండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లాక్స్ ఆయిల్, అవిసె నూనె. సో అవిసె నూనెలో అధిక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో, విటమిన్స్ అండ్ మినరల్స్ తో పాటు ఫ్యాట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి ఏవైతే బాడీకి హెల్తీ ఫ్యాట్స్ కావాలో సో అలాంటి ఫ్యాట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫ్లాక్స్ ఆయిల్ లో పుష్కలంగా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొవ్వు ఆమ్లాల మిశ్రమం కూడా ఉంటుంది. అంటే మనకి పాలీ అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి కావాల్సినవే పాలీ మన గుండె హెల్తీగా ఉండాలి అంటే మన బాడీకి ఎనర్జీ లెవెల్స్ కావాలి అంటే మనకి ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాంటి ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన ఈ అవిసె గింజల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు పాలి అసంతృప్త కొవ్వులు మానవ శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఫ్యాట్స్ అనేవి ఉంటేనే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. సో ఫ్యాట్స్ అనేవి లేనప్పుడు మనకి వీక్నెస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజ నుండి వచ్చే ఏఎల్ఏ అంటే మనకి ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్. అంటే ఇది మనకి ఏంటంటే రక్తంలో ఉన్న లిపిడ్స్ లో ఉంటుంది. లిపిడ్లు అంటే మనకి ఏం లేదండి కొవ్వులకు సంబంధించిన వాటిని మనం లిపిడ్స్ అని పిలుస్తాము. ఆ ఏఎల్ఏ అనేది ఇందులో మనకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి మంచి కొవ్వులు, ఇవి గుండె ఆరోగ్యకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది అనమాట. అంటే ఇందులో మనకు కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే మనకి హెల్తీ హార్ట్ కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ అవిసె గింజల్లో మనకి విటమిన్ ఈ కూడా బాగా ఉంటుందండి. ఇది హానికరమైన ఆక్సీకరణ ఫ్రీ రాడికల్స్ నుంచి అంటే మన బాడీలోని ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయితేనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. డిసీజెస్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకి ఈ ఫ్రీ రాడికల్స్ ని మనం దూరం చేయాలి. సో అలాంటి వాటి కోసం మనకి ఈ అవిసె గింజల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం చూడండి కరోనా టైంలో కూడా చెప్తూ ఉండేవారు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తినండి అని. ఎందుకంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ మీద ఫైట్ చేసి మన ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తాయి. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ద్వారా మనకు ఆ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బారి నుంచి బయటపడవచ్చు అనమాట. నెక్స్ట్ అవిసె గింజల నూనెలో అధిక మొత్తంలో మెగ్నీషియం మరియు పొటాషియం కూడా ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మనకి మన రక్తపోటుని అంటే బీపీని కంట్రోల్ చేయడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఇందులో ఉన్న మెగ్నీషియం కావచ్చు, పొటాషియం కావచ్చు మన బ్లడ్
ఏదైతే ఉందో బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, బియాండ్ లిమిట్ దాటేస్తదో అప్పుడు మాత్రం మనకి ఇలాంటి పెరాలసిస్ సింటమ్స్ అనేవి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హృదయనాళ వ్యవస్థ కంటే మనకి హార్ట్ లో ఉన్న రక్త నాళాలని సరఫరాకి, బ్లడ్ సరఫరాకి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫ్లాక్స్ ఆయిల్ అనేది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోఎంజైమ్ Q10. సో ఈ కోఎంజైమ్ Q10 అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలు సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, మనం ఫ్రీ రాడికల్స్ మీద ఫైట్ చేయాలంటే మనం ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండాలి. ఈ కోఎంజైమ్ Q10 అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇందులో ఏమవుతుందంటే కణాలను పెరగడానికి మరియు ఆరోగ్యంగా ఉంచడానికి. మన బాడీ గనుక చూసుకున్నట్లయితే ప్రతి ఆర్గాన్ కూడా మనకి కణ వ్యవస్థ ద్వారా ఫామ్ అయింది. మనకి రోజులో కొన్ని వేల కణాలు చచ్చిపోతూ ఉంటాయి, మళ్ళీ కొన్ని వేల కణాలు మళ్ళీ తిరిగి ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ పాత కణాలు చచ్చిపోయి కొత్త కణాలు ఫామ్ అవుతాయి అప్పుడు మనం హెల్తీగా ఉంటాము. మనకి డిసీజెస్ వస్తున్నాయంటే దాని అర్థం ఈ కణాలన్నీ చచ్చిపోతూ ఉంటాయి, కొత్త కణాలు అనేవి ఫామ్ అవ్వడానికి ఎనర్జీ లెవెల్స్ అనేవి మన బాడీకి ఉండవు. సో అలాంటప్పుడు మనం ఏదైనా నీరసం రావడం కానీ లేదంటే వీక్నెస్ రావడం, మనకి ఇలాంటి వ్యాధులు రావడానికి కారణం అవుతుంది అనమాట. సో ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఆ కణాల పెరుగుదల అంటే హెల్తీ సెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ అవసరమైన శక్తిని తయారు చేయడానికి కోఎంజైమ్ Q10 అనేది మన బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి కోఎంజైమ్ Q10 అనేది బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గుండె, మూత్రపిండాలు అంటే కిడ్నీలకు సంబంధించి, నెక్స్ట్ ప్యాంక్రియాస్ అంటే మన లివర్ లో ఉన్న ప్యాంక్రియాస్ ని ఇవన్నీ కూడా మనకి కోఎంజైమ్ Q10 అనేది అత్యధిక మొత్తంలో కనిపిస్తుంది. అంటే ఇవన్నీ వర్క్ చేయాలి అంటే బాగా మనకు ఖచ్చితంగా కోఎంజైమ్ Q10 అనేది అవసరం అవుతుందండి. ఇది ఏమవుతుందంటే మనకి వయసు పెరిగే కొద్దీ కోఎంజైమ్ Q10 స్థాయి అనేది తగ్గుతుంది. మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది మనకు వయసు పెరిగే కొద్దీనే వస్తాయి. అంటే మనకి కావాల్సిన ఏవైతే పోషకాలు ఉన్నాయో బాడీలో మనకు తగ్గిపోతూ ఉండడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి డిసీజెస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన బాడీని మనం ఎప్పటికప్పుడు బూస్టప్ చేసుకోవాలి. సో అది మన ఫుడ్ ద్వారా అవ్వచ్చు, లేదంటే సప్లిమెంట్స్ ద్వారా అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం చేసే వర్క్ ద్వారా మనకి ఏదైతే ఉందో ఫిజికల్ వర్క్ ద్వారా కూడా మనం ఎనర్జీగా ఉండొచ్చండి. నెక్స్ట్ ఈ కోఎంజైమ్ Q10 అనేది యాంటీ ఆక్సిడెంట్ స్కావెంజర్. అంటే మనకి ఇక్కడ ఫ్రీ రాడికల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయాయి అనుకోండి, అది ఏం చేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ పర్సెంటేజ్ ని తగ్గించేస్తూ ఉంటది. సో అలా కాకుండా ఇది ఒక స్కావెంజర్ లాగా ఏం చేస్తుంది అంటే ఫ్రీ రాడికల్స్ ని తుడిచి పెట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ కాల్షియం ఓవర్లోడ్ ని తగ్గిస్తుంది. చూడండి, కొంతమందికి కాల్షియం ఎక్కువైంది, సో అందువల్ల వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ, లేదంటే ఏదైనా బోన్ దగ్గర వాళ్ళకి బోన్ పెరిగింది అని అంటూ ఉంటారనమాట. అంటే మన బాడీకి కాల్షియం అవసరమే, కానీ అది ఎంత మొత్తంలో కావాలో అంత మాత్రమే బాడీని అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఈ కోఎంజైమ్ Q10 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే కాల్షియం ను ఓవర్లోడ్ చేయకుండా తగ్గించి మనకి కావాల్సిన అవసరమైన మోతాదులో మాత్రమే కాల్షియం ఛానల్స్ లోకి వెళ్ళేలాగా ఈ కోఎంజైమ్ Q10 అనేది పనిచేస్తుందండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి పరోక్ష స్థిరీకరణగా లిపిడ్ పెరాక్సిడేషన్ ను నిరోధించడంలో ఇది కోఎంజైమ్ Q10 అనేది బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈ పెరాలసిస్ కి సంబంధించి నోని అనేది వాడుతున్నాం, ఎలార్జినిన్ వాడుతున్నాం, గ్యానోడర్మా, స్పిరులినా, ఫ్లాక్స్ ఆయిల్, కోఎంజైమ్ Q10. సో ప్రతి ఒక్క సప్లిమెంట్ లోను కూడా మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఒక కణ వ్యవస్థ గురించి ఏంటంటే కణ పోషణ విధానం ద్వారానే మన వెస్టేజ్ అనేది మన సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయండి. అంటే మనం ఏదో ఎక్స్టర్నల్ గానో లేదంటే కొంతకాలం వరకునో మనం దాన్ని మెడిసిన్స్ ద్వారా గానీ ఇప్పుడు బయట కొంతవరకు మనకి ఉపశమనం కోసమే మనం బయట ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ వాడుతున్నామండి. కానీ మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏంటంటే ఒక్క బయట అంటే బాహ్యంగా మనం వర్క్ చేయడం కాదు, ఇంటర్నల్ గా మనం ఎక్కడ రిపేర్ చేయాలి అంటే ఒక కణాన్ని కనుక మనం రిపేర్ చేసినట్లయితే మనం ఎంటైర్ బాడీని ఏంటంటే ఇప్పుడు ఒక హెల్దీగా ఫామ్ అయిన ఒక కణం ఉందనుకోండి, దాని ద్వారా ఇంకొక కణం అనేది ఫామ్ అవుతుంది. సో అలా ఇక్కడ ఏమవుతుందో మనకి సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే మనం ఒక కణం మీద రిపేర్ చేయాలి, ఒక హెల్దీ సెల్ ఫామ్ అవ్వాలి అంటే ఏం కావాలి? సో నోనీలో చూసుకుంటే మనకి జిరోనిన్ అనేది అంటే ఒక కణ వ్యవస్థకి జిరోనిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎలార్జినిన్ లో ఉన్న ఎమైనో ఆమ్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
నెక్స్ట్ గ్యానోడర్మాలోని యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు. నెక్స్ట్ స్పిరులినా అనేది ఒక ప్రోటీన్, అంటే కణం ఫామ్ అవ్వాలంటే ప్రోటీన్ కావాలి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. సో ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అంటే కొవ్వు ఆమ్లాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కోఎంజైమ్ Q10 ద్వారా మనకి యాంటీ ఆక్సిడెంట్స్. చూడండి, ఒక కణానికి ఏం కావాలో అన్ని రకాలని కలిపి మిక్సింగ్ మనకి ఈ ఏదైతే మనం లిస్ట్ చెప్పుకున్నామో ఈ సప్లిమెంట్స్ అన్ని యూజ్ చేస్తే మనం ఒక కణాన్ని రిపేర్ చేసి దాన్ని మనం ఆరోగ్యకరంగా ఉంచితే ఆ ప్రాబ్లమ్ ని మనం ఖచ్చితంగా మనం తగ్గించవచ్చండి. ఈ లిస్ట్ మీకు ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పాను అంటే, చాలా మంది సప్లిమెంట్స్ తీసుకోమన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇందులో ఏవైనా ఒక 2 చెప్పండి, లేదంటే ఇందులో ఏవైనా ఒక 3 చెప్పండి. అంటే నేను ఇంత వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ కంప్లీట్ గా మనం తగ్గించుకోవాలి, లేదంటే దాని నుంచి మనం ఉపశమనం పొందాలి అంటే మనం ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మనకి డిజైన్ చేశారో సప్లిమెంట్స్ అవన్నీ వాడితేనే మన ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. అంటే ఇందులో 1 2 వాడారనుకోండి, చూడండి ఇందులో ప్రోటీన్ ఉంది, ఒక దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక దాంట్లో అమైనో ఆమ్లం ఎక్కువ ఉంది, ఒక దాంట్లో జిరోనిన్ ఉంది. అంటే ఒక కణం ఫామ్ అవ్వడానికి ఇన్ని రకాల పదార్థాలు కావాలి. మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నామంటే అందులో అన్నం ఎంత ఇంపార్టెంట్, కూర ఎంత ఇంపార్టెంట్, పెరుగు ఎంత ఇంపార్టెంట్, అలాగే మనం తీసుకున్న ఫ్రూట్స్ ఎంత ఇంపార్టెంట్. అంటే ఒక కణానికి ఇన్ని రకాలుగా పోషకాలు మనం ఇస్తేనే మన ప్రాబ్లమ్ ని క్లియర్ చేయొచ్చు. సో అందుకని ఏంటంటే ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు యూజ్ చేస్తే మంచి ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేశారు.